హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఇప్పుడు నేను చూపించబోయేవి మన పూర్వకాలం నుంచి వచ్చే నాణాలు ఉంటాయి కదండి. ఇవి 2 రూపీస్ది. ఇంతకుముందు నేను చూపించింది నానా అని ఉంది కదండి, అది. కొన్ని నాకు వీటిలో పేర్లు తెలియలేదన్నమాట. జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇందులో మీకు ఎక్కడి నుంచి తెలుసు అనేది మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. ₹1, రూపాయి ఇప్పుడు నేను చూపించింది. ఇవన్నీ కూడా నాణాలే అని చెప్పారు. వాటి పేర్లు అయితే నాకు తెలీదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కూడా 50 పైసా. ఇది 25 పైసా అండి. ఇది 20 పైసా, 20 పైసలు. ఇది రాగి నాణాలు అంటారు కదా, అవన్నమాట. 5 పైసలు రాగి నాణం ఇది. ఇవైతే నాకు తెలియదండి, నేను ఎప్పుడు చూడలేదు. ఇవి కూడా అంతే అండి, 5 రూపీస్ కాయిన్స్. ఇప్పుడు మనకు తెలిసినవే. కొన్ని ఇప్పుడున్న డబ్బులు కూడా ఉన్నాయి. మరి ఇవైతే మొత్తం ఇక్కడ నేను ఇప్పుడు మీ డిస్ప్లేలో చూపించే వీడియో వచ్చేసి మేము చార్మినార్ షాపింగ్కి వెళ్ళినప్పుడు చూశానండి. నాకు బాగా అనిపించింది, అందుకే వీడియో తీశాను. 10 పైసల నుండి నాకు తెలుసండి. 10 పైసలు తెలుసు, 5 పైసలు తెలుసు. ఇవన్నీ ఎలా కలెక్ట్ చేశారో ఏమో కానండి, ఇవి వీళ్ళు సేల్ చేస్తున్నారనమాట ఈ కాయిన్స్ని. ఎవరైనా కావాలని అనుకుంటే ఎంత కాయిన్స్ని బట్టి చెప్తున్నారు కాస్ట్, ఆ కాస్ట్కి వీళ్ళు ఇస్తున్నారు. ఇది కూడా 5 పైసా అండి. మీరు ఎప్పుడన్నా కనుక చార్మినార్ మార్కెట్కి వెళ్తే చూడండి ఒకసారి. ఇవి చార్మినార్ పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది షాపు. ఒకటే షాప్ కనిపించింది నాకైతే, అక్కడే నేను వీడియో తీశాను. ఇది 2 పైసలండి. భలే గమ్మత్తుగా అనిపిస్తున్నాయి కదా వీటిని చూస్తుంటే. ఇది 1 పైసా. ఈ 1 పైసా అనేది నేను కూడా చూడలేదు నా చిన్నప్పుడు, ఇప్పుడు చూస్తున్నాను నేను. ఈ రాగి నాణాలు ఇలాంటివన్నీ అణాలు, కాసు అలా చెప్పారు. ఇది ఒక అనా అని చెప్పారండి. నానానో అనానో చెప్పారు దీని పేరు కూడా. ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో, థ్రిల్లింగ్గా అనిపించిందండి ఇవన్నీ చూసి. ఎప్పుడైనా ఎవరైనా చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వీడియో ఇలాంటిది నేను ఈ వీడియోలో చూపిస్తున్న ఈ కాయిన్స్ మీరు కూడా చూసినా కూడా కామెంట్ చేయండి. ఇవన్నీ నాణాలేనండి. పాత రోజుల్లో మన పూర్వీకులు వాడిన నాణాలు వీళ్ళు కలెక్ట్ చేసి వీటిని ఇక్కడ డిస్ప్లేలో పెట్టి వీటిని అమ్ముతున్నారనమాట. స్ట్రీట్ షాపింగ్లోనే అమ్ముతున్నారు. మీకు కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి నాణాలు కలెక్ట్ చేసే అలవాటు ఉంటుంది కదా, అలాంటి అలవాటు ఉన్న వాళ్ళకి కనుక కావాలి అంటే మీరు ఇక్కడికి వెళ్తే కనుక ప్రతిదీ 1 పైసా నుంచి, అణాల దగ్గర నుంచి, నాణాల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందనే నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. మీకు ఎవరికైనా యూజ్ అయిందని అనిపిస్తే కనుక వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి. ఇవి కూడా అంతేనండి, రాగి పైసలు ఉంటాయి కదా, రాగి పైసలు ఉన్నాయి. ఇవి ₹1 కాయిన్స్, రూపాయి కాయిన్స్. ఇదిగోండి, ఓవరాల్గా షాప్ దగ్గర అయితే ఇలా ఉంది. ఈ కాసు అంటారంటండి, అవి అని చెప్పారు. కానీ అక్కడ షాప్ దగ్గర చాలా బిజీగా ఉంది. అన్నీ నేను వివరంగా అడిగినా కూడా వాళ్ళు ఏమైనా విసుక్కుంటారేమో అని కూడా నేను అన్నీ అడగలేదు. నాకు తెలిసిన వరకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటిలో మీకు తెలిసిన నాణ్యాలు కూడా ఏమైనా మీరు ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యారు? నేనైతే 5 పైసల నుంచి స్టార్ట్ అయ్యాను. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అనేది కూడా కామెంట్ చేయండి. ఎవరికైనా ఈ నాణాలు కలెక్ట్ చేసుకోవాలనిపిస్తే తప్పకుండా హైదరాబాద్లో ఉన్న చార్మినార్ దగ్గర ఉన్నాయండి ఇవి. మీరు ఈసారి వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి ఎన్నెన్నో ఎగ్జైట్మెంట్ వీడియోలు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. చూసారా, 5 పైసలు, 10 పైసలు. థ్యాంక్ యూ.